బ్రో హాయ్. హాయ్ బ్రో హాయ్. ఎలా ఉన్నారు? బిగ్ బాస్ ఆల్రెడీ ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏమన్నా చేంజ్ అయింది అంటారా 2 వీక్స్లో గేమ్? బిగ్ బాస్ టైటిల్ ఏంటంటే ఒక్కసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. మాకైతే మేము చాలా డిసప్పాయింట్. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఆన్లైన్ కాదు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక వ్యక్తి కామెడీ చాలా వైరల్ అయింది. ఆయన ఈ శేఖర్ భాష చాలా కామెడీ జనరేట్ చేయడం, చాలా నవ్వించాలి కానీ, సో ఒక చపాతిని ద్రౌపదిగా మార్చాలి కానీ, ఆనియన్ ఆనించటాలు కానీ, సో బ్రెడ్ని గరం చేస్తే బంగారం అట్లాంటి నిజంగా చాలా ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అయినాయి. అంటే దీని ఇట్ మీన్స్ దట్ ఇట్స్ కంప్లీట్ నోన్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వ్యక్తిని బయటకు కనిపిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? సో బిగ్ బాస్ ఏంది అంటే మీకు ఉల్లిపాయల కోసం కొట్టాటలు, పప్పు ఉడకపోతే కొట్టాటలు, గుడ్డు ఉడుకుంటూ ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. సో నిజంగా నాకే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది ఈసారి బిగ్ బాస్లో. ఏంటంటే ఈ కొట్టాటలు, కోడి పందాలు కొట్టాట్లా కానీ, ఎట్ల పందాలు కొట్టాట్లా కనిపిస్తుంది. ఇంకోటి బిగ్ బాస్ బిగ్ బాస్ మాట మీద లేడు. ఒక విషయం తను ఎందుకు మాట తప్పాడంటే క్యాప్టెన్సీ లేదన్నాడు. క్యాప్టెన్స్ లేనంటే ఇట్స్ మీన్స్ దట్ ఇమ్యూనిటీ లేనట్లు, అంటే ఆ వారం వాళ్ళు నామినేషన్ ఉండరని అర్థం. స్టార్టింగ్ లేకుండా క్యాప్టెన్ లేదని చెప్పింది నువ్వే, వాళ్ళ ప్లేస్ చీఫ్ని పెడుతుంది కూడా నువ్వే. సో అంటే పేరు ఒకటి మార్చినావు, కొత్తగా ఏం మార్చినా ఫీలింగ్ అనేది. ఇంకోటి ప్రైజ్ మనీ లేదన్నావు, స్టార్టింగ్ ప్రైజ్ మనీ ఉండదని చెప్పినావు, ఇప్పుడు ఏమో కుప్పలు ప్రైజ్ మనీ ఇస్తున్నావు. ఇది నిజంగా బిగ్ బాస్ మాట ఉండట్లేదు అని ఫీల్ వచ్చింది. ప్రతి బిగ్ బాస్లో ఒక ఆనవాయితీ ఉందన్న. వినాయక చవితి ప్రతిసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఎప్పటికైనా సరే. అసలు వినాయక చవితి అసలు సెలబ్రేషన్ బిగ్ బాస్ లెక్క మనకు కనిపించలేదు. అదొకటి ఎంత కూడా మొన్న బిగ్ బాస్ మన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. సో దాని ద్వారా నాగార్జున డబ్బులు లేవేమో, అంత స్టార్ సెలబ్రిటీని తీసుకోవట్లేదు, నార్మల్ చిన్న చిత్తుకు సెలబ్రిటీ తీసుకొని అసలు ఫండ్ జనరేట్ చేయకపోవాలి, అసలు కంటెంట్ లేకుండా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. సో కంప్లీట్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిందన్న ఫీలింగ్ కలిగిందన్న. సో కంటెస్టెంట్ పరంగా వస్తే మీరు చూసుకుని అన్న, కంటెస్టెంట్ మన విష్ణుప్రియ చాలా మంచి గేమ్ ఆడుతుంది. నాకు ఆల్రెడీ చెప్తున్నా, తను గేమ్ ఆడకపోయినా బిగ్ బాస్ టాప్ 5 వరకు వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది, విష్ణు ఆర్మీ అని. సో తన కళ్ళు మూసుకున్నా కూడా గేమ్ ఆడకపోయినా అయితే టాప్ 5 వెళ్ళిపోతుంది. ఒక విషయం తన విష్ణుప్రియ గురించి ఒక మంచి పాయింట్ అన్న, నేను నిన్న ఒక షో చూసిన, ఈటీవీలో అమ్మ ప్రేమ అని ఒక షో చూసిన. తను వాళ్ళ మమ్మీ గురించి చాలా మంచిగా మాట్లాడాను. అది ప్రజలకు వీడియో రిలీజ్ అయితే మాత్రం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి ఈజీగా తనకు ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి చెప్తాను, మొన్న సోని ఒక మాట ఉందన్న, నీకు తల్లిదండ్రులు లేరు, నేను ఎవరు చూడరేమో, నాకు తల్లిదండ్రులు నాకు చూసారా అని మాట్లాడదు. అంటే సోనియా కావాలని పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది, విష్ణుప్రియ పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది. ఆ రోజు విష్ణుప్రియ నిజంగా ఆ మాట పట్టుకొని గంట సేపు ఏడ్చుంటే, నువ్వు నాకు కావాలని నాకు తల్లి లేదన్నా ఇన్సల్ట్ చేసిన ఒక మాట అనుంటే ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేదన్న. సో నిజంగా అట్లాంటి పాయింట్ పట్టుకొని కూడా తను వదిలేసిందంటే తను ఎంత గొప్పదో అర్థమైంది. అట్ ద సేమ్ టైం కూడా ఆ ఫుటేజ్ మన నాగార్జున వీడియోలో సండే రోజు చూపించినప్పుడు కూడా తను నేనేమనుకున్నా, నామినేషన్లో ఈసారి సోనియా దొరికిందిరా, విష్ణుప్రియ పక్కా సోనియా నామినేట్ అనుకున్నా కానీ విష్ణుప్రియ ఎంత జైన్ అంటే అక్కడ నామినేషన్ కూడా వెళ్ళలేదు పాపం సోనియాకి. అక్కడ మన విష్ణుప్రియ గొప్పతనం కనిపిస్తుంది. నిజంగా ఇదే ప్లేస్ విష్ణుప్రియ ప్లేస్ మణికంఠ ఉంటే అయ్యో మా అమ్మని తిట్టింది, మా నాయన తిట్టిండు, నా ఫ్యామిలీ ఈ రకంగా సింపల్ గేమ్ చేసేవాడు నాగమణికంఠ. ఆ ప్లేస్ ఏవై కాంటెస్ట్ అట్లా చేసేవారు. కానీ విష్ణుప్రియ చాలా జెన్యూన్గా అనిపించింది. నిజంగా తన టాప్ 5కి కళ్ళు మూసి వెళ్తుంది 100% నాకు నమ్మకం ఉందన్న. ఇంకోటి కిరాక్ సీత కూడా తను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బోల్డ్నెస్, తన బోల్డ్నెస్ చాలా ప్లస్. తను మన బేబీ సినిమాలో కానీ అంతకుముందు 7 Hours చాలా మంచిగా అయింది. ఈ ఫస్ట్ వీక్లో చాలా డల్గా అనిపించింది అనుకున్నా కానీ తర్వాత తన గేమ్ స్ట్రాటజీ ఏం ఆడింది బాగా, తన ఫైర్ అనిపించింది. సెకండ్ వీక్ నాగార్జున కిరాక్ సీత అని ట్యాగ్ కూడా ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. సో నిజంగా శేఖర్ భాష ఒక మాట హెల్మెట్ అయ్యేటప్పుడు, సో నేను గెలవలేకపోయినా కానీ నేనైతే పక్క గెలిపిస్తా అన్నాడు. అది శేఖర్ భాష ఫ్యాన్స్గా మేము అందరం కూడా కిరాక్ సీతకు ఈ రోజు నుంచి ఓటింగ్ చేస్తున్నాము, తన బిగ్ బాస్ ఉండాలని కోరుకుంటున్నాం అన్న. ఇంకోటి ఆఫ్రిద్ యాజ్ యూట్యూబర్గా బిగ్ బాస్కి వచ్చి చాలా కష్టపడవచ్చు. మన వరంగల్ ముద్దుబిడ్డ తను మొన్న గేమ్ ఆడాడు భయ్య, ఎంత బాగా అనిపించింది అంటే అవతల యష్మి కావాలని తను ఓడిపోవాలని వికరించటాలు కానీ ఇన్సల్ట్ చేయడం మారుతుంటే, అది ఎందుకు ఈమె ఇంత యష్మి చంద్రముఖిలో ఎందుకు మారుతున్న డౌట్ వచ్చి మా అందరికి కూడా. సో ఎనీవే అఫ్రీద్ చాలా మంచి ఫైట్ ఇస్తున్నాం. మొన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇచ్చినాము, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఆయన చూస్తుంటే మాకు రాహుల్ సిప్లిగన్ గుర్తొస్తున్నాడు అన్న, తను చూస్తుంటే మాకు సోహెల్ గుర్తొస్తున్నాడు. అఫ్రీద్ చూస్తుంటే 100% మన అఫ్రీద్కి మంచి ఓటింగ్ పడబోతున్న నమ్మకం అయితే మాకు కలిగింది. ఇంకోటి మనం మాట్లాడాల్సింది కొందన్న, ఈసారి మనకు చూస్తుంటే నైనిక అనే అమ్మాయి చాలా అసలు ఎక్కువ మాట్లాడదు. తన దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ఓన్లీ తన టాస్క్లు ఒకటే ఆడుతుంది, మిగతా ఎక్కడ కాంట్రవర్సీలో రావట్లేదు. ఇంకోటి ఏంటంటే తన డాన్సర్ ఎవ్రీ మార్నింగ్ ఒక సాంగ్ పెడతారు, అంటే మార్నింగ్ సాంగ్ పెడతారు అనమాట. తను ఒక డాన్సర్ అయ్యింది, తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ ఇప్పుడు తను డాన్స్ చేయాలి, ఎందుకంటే ఒక డాన్సర్ కాబట్టి అందరూ డాన్స్ చేస్తాం, తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తన డాన్స్ చేస్తే తనకే ప్లస్ అవుతారు నాకు అనిపించింది అన్న. వీళ్ళు నలుగురు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి డిసప్పాయింట్మెంట్ మాట్లాడుకుంటాను, సోనియా అనే అమ్మాయి ఉంది.
అసలు తను గేమ్ ఏ రోజు ఆడింది లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ మీద అరవటాలు, వీళ్ళ మీద అరవటాలు, ఎప్పుడు చూసినా ఇది రకంగా ఉంటామంట. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా తను ఏదంటే గేమ్ ఆడదు, పక్కన ఇన్సల్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఎంత వల్గాటే తను అంటే మొన్న విష్ణుప్రియ మాట అంటే అడల్టరీ అని కామన్ అంటది. సరే అడల్టరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వ్యభిచారం అని వచ్చిందన్న. నిజంగా ఈమె ఎందుకు ఇంత గలీజ్గా మారుతుంది? అసలు చదువుకునే లా చదివింది ఈ అమ్మాయి, లా చదివిన అమ్మాయి ఇంత గలీజ్గా మాట్లాడేది ప్రజలకైతే అసలు చూడబుద్ధి కావట్లేదు. పక్కన ఒక అబ్బాయిని వేసుకుంటుంది, పృథ్వీ వేసుకుంటుంది, ఇంకొక నిఖిల్ వేసుకుంటుంది. నిఖిల్కి ఏమంటుంది, నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వేం అడిగిన ఇస్తా ఉంటుంది. ఏమిస్తావు నాకు అర్థం కాదు. ఈ ఫ్యామిలీ షోనా ఇంకే షో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఈ సోనియా అమ్మాయి చాలా రకాలుగా అబ్బాయి నవీన్ కూడా ఎవరికి కొడతా ఫ్రీ హగ్గులు, ఇటు పోతే అక్కడ హగ్గిస్తుంది, ఇక్కడ హగ్గిస్తే, ఇటు కొడితే హగ్గిస్తే. దయచేసి ఈ హగ్గులు ఏందో నాకు అర్థం కావట్లేదు. అంతేందుకు మీరు చూడన్న విష్ణుప్రియాన్ని అయితే చాలా ట్రోల్ చేస్తుంది, చాలా బ్రెడ్ ఉడకలేదని ట్రోల్ చేసింది. అంతేందుకు మన లాస్ట్ టైం బేబక్కకి అయితే ప్రెజర్ కుక్కల పప్పు ఉడకలేదని నామినేషన్ వేసింది. చాలా వరకు తనంటే తను మాట్లాడుతుంది, ఇతరులు మాట్లాడట్లేదు. చాలా విపరీతమైన నెగిటివ్ వైబ్స్ తన వల్ల బిగ్ బాస్ కలిగిందన్న. తన ఒక ఎత్తు అనుకుంటే ఇంకోటి యష్మి గురించి మాట్లాడాలన్నా. యష్మి తను ఫస్ట్ మన నిఖిల్ బర్త్డేగా వచ్చింది, చాలా బాగా ఫస్ట్ వీక్ చాలా బాగానే లక్కీయెస్ట్ చీఫ్గా తను అయింది. తను అయినప్పుడు కూడా తను కావాలని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. కానీ నిజంగా తను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవటం వల్ల తను కూడా ఈజీ టాప్ అయ్యి వెళ్ళిపోతాను నమ్మకం వచ్చింది. తన లోపల కూడా మాకు ఒక శోభా శెట్టి కనిపించాలి, చంద్రముఖి కనిపించాలి అనే కొద్దిగా ఓవర్ ఫీల్ అవుతుంది అనమాట. తను చీఫ్గా ఉన్నప్పుడు తన మాటను గెలవాలని అనుకుంటుంది, తను బంద్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నిన్న ఒక మంచి మార్పు ఏం కనిపించింది అన్న. నిన్న నామినేషన్ జరిగింది. సోనియాకు ఆ బిగ్ బాస్ మొత్తం కంటెస్టెంట్లు ఎవరు కూడా గట్టి పోటీ కనిపించలేదు. అంటే తను మాట్లాడుతుంటే వేరే మాట్లాడడానికి భయపడుతున్నాడు. కానీ నిన్న ఏం ఫైర్ ఇచ్చింది యష్మి అంటే సోనియాని ఒక అట్లా బట్టలు ఎత్తుతుంది, అటు ఉతికింది అన్న, ఉతికి పారేసింది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించి యష్మి ఈ రకంగా మారితే మాత్రం 100% తను కూడా కొద్దిగా పాజిటివిటీ పెంచుకొని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి నాగమణిక నుంచి మాట్లాడాలన్నా. నాగమణిక స్టార్టింగ్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ బాగలేదు, నా ఫ్లాష్ బ్యాక్ చాలా ఘోరంగా ఉంది, అది ఇది అన్నీ ఏదో మాట సింపతికి ఏం చూస్తున్నాడు. అంతే నిన్న యష్మి దగ్గరికి పోయి హగ్గిస్తున్నాడు. ఒక అమ్మాయి హగ్గిస్తుంటే అమ్మాయికి నచ్చాలి టూ ఫ్రాంక్, అమ్మాయికి నచ్చపోయిన కాలం హగ్గిస్తున్నాడు. ఇప్పుడు ఏమో ఎందుకు ఇచ్చినావు అంటే అయ్యో నా ఫ్లాష్ బ్యాక్ బాగలేదు, మా డాడీ బాగలేదు, నాకు అర్థం అవుతుంది. ఈయన బిగ్ బాస్కి నైనికకు ముందు పెట్టు అంటే వాళ్ళ ఇష్టం. ఈయన ఏంటంటే తన లోపల ఒక ఆటగాడు ఉన్నాడు, కావాలని ప్రజలకు సింపతి చూపించాలని. నిజంగా నా ఫ్యామిలీ బాగలేదు, మా మమ్మీ బాగలేదు, అది ఈ క్యాండిడేట్ యాక్చువల్గా రచ్చబడుకోవాల్సిన క్యాండిడేట్ ఈయన. ఈ బిగ్ బాస్ రావాల్సిన క్యాండిడేట్ కాదు. బిగ్ బాస్ వాడు ఇస్తాడా నాకు మా డాడీ కావాలి, నా కూతురు కావాలి, నా పిల్ల కావాలంటే బిగ్ బాస్ వాడు తెచ్చిస్తాడా? ఆ రచ్చబండగా చూసుకోవాలి. సో రచ్చబండకు క్యాండిడేట్ని బిగ్ బాస్ తీసుకొస్తే ఇట్లనే ఉంటుంది. సో నిజంగా నాకైతే చాలా ఒకటొక గేమ్ మంచిగా ఆడడం, తన గేమ్ ఒకటే ఎప్పుడు చూసినా సింపతి. అంత పెద్ద అనిల్ రావుపూడి వచ్చి భుజమి చేసేసి నీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు నేనే హీరో అని గల్లే ఎగిరేస్తాడు. ఇటువంటి సింపతి నిజం చెప్తా. ఒక్క విషయం చెప్తాను, మన గడియారంలో గడ్డి ఉండదు అన్న, పాలకూరలో పాలు ఉండవు. ఏదో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదు, హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకోరు. ఇది జస్ట్ ఒక సింపతి కార్డ్ ప్లే చేసినంత మాత్రాన బిగ్ బాస్ కప్ రాదు. దయచేసి ఈ సింపతి కార్డ్ బంద్ చేసుకుని మర్చిపోతూ ఒకన్నా. ఎందుకంటే నిన్న నామినేషన్ జరిగిందన్న. నామినేషన్ జరిగితే కిరాక్ సీతకు ఒక మాట అన్నాడు, కిరాక్ సీత నువ్వు విక్టిమ్ కార్డ్ వాడుతున్నావు అన్నాడు. నిండు నువ్వు వాడింది ఏందయ్యా, నువ్వు వాడే సింపత్ కార్డు వాడలేదు నువ్వు ఇన్ని రోజులు. సో నువ్వేమో సింపత్ కార్డు వాడతావు, నువ్వేమో ఇతరులకి విట్టి కార్డు. ఒకళ్ళు చెప్పే ముందు ఇది వేరే వేస్తాం బూత్ ఇతడు వేస్తాం నీతి అన్నట్టు మారుతుంది. సో ఈయనైతే చాలా నాకు చెప్తున్న సోనియా కానీ యష్మి కానీ నాగమణి కట్ కానీ నిజంగా వీళ్ళైతే హరువులు కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటన్నా ప్రేరణ గురించి మాట్లాడాలంటాను. ప్రేరణ మన రష్మికి మందన్న ఫ్రెండ్ అడతాను. సో నేను ఏమంటే అరే అంత క్యూట్గా ఉంటుందేమో, మంచి గేమ్ మంచిగా ఆడతామో అనుకున్నాను. అరే చిన్న చిన్న వాటికి ఓవర్ అంటే నిన్న చూసిన విష్ణుప్రియకు ఒక గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసి, ఒక గుడ్డు ₹5 గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసింది. మరి ఇక్కడ దొరికిన సర్కురా అన్న ఫీలింగ్ వచ్చి తను కూడా మెల్లమెల్లగా మారిపోతుంది. అంటే నెగిటివ్ వెళ్ళిపోతే దయచేసి తను కూడా గేమ్ మార్చుకోవాలని కోరుకుంటున్నా. సో ఆదిత్య మాట్లాడే ఆయన ఎందుకు గేమ్కి వచ్చాడు, తను ఏం చేస్తున్నాడో తనకన్నా అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అంటాడు. మరి గేమ్ ఆడాడు సేఫ్ జోన్ అంటాడు, గేమ్ ఆడాడు సేఫ్ జోన్, ఇదే ఉంటుంది. ఇక్కడ ఆదిత్యం ఈ రకంగా ఆడితే కష్టమన్నా. ఇంకా పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్ ఎప్పుడు చూసినా వల్గారిటీ బాగా హైపర్ అయిపోతాడు, బాగా హైపర్ అవుతాడు. ఈయన ఏమంటాడంటే మన గేమ్ గెలవాలంటే పక్కన ఓడించాలి, ఇదే ఆయన స్ట్రాటజీ. అంతేగాని మనం గెలవాలంటే మనం కష్టపడాలన్న ఆలోచన తనకు ఉండదు. పక్కన ఓడితేనే మనం గెలిచామన్నట్టు వేరే గేమ్ అందరూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో ఈ రకంగా ఈసారి నామినేషన్లో పృథ్వీరాజ్ నామినేషన్ ఉండు, ఆదిత్య నామినేషన్, మన 5 మంది లేడీస్ నామినేషన్, యష్మి నామినేషన్ ఉంది. సో నిజంగా ఈసారి సోనియా మిస్ అయింది కానీ అన్న, తను ఈసారి నామినేషన్కి వచ్చి ఉంటే మాత్రం 100% నేను జాబ్ చేస్తున్నా. నా జాబ్ను వదిలేసి మాత్రం డే ప్రతి ఒక్కరు కోటేసి తనకు వేయకుండా తను బయటకు పంపిస్తాం ప్లాన్లో ఉన్నా. సో ఈసారి అయితే మిస్ అయిపోయింది. కానీ ఈసారి యష్మి దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి యష్మి లేదా విష్ణుప్రియ మన పృథ్వీరాజ్ కానీ ఆదిత్య ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారని నాకు కన్ఫర్మేషన్ ఉందన్న. శేఖర్ భాష రీ ఎంట్రీ కావాలని చాలా మంది హోప్ చేసుకున్నారు కదా. సో
నువ్వేం చెప్తావు? అంతే కరెక్ట్ అన్న. శేఖర్ భాష నువ్వు అన్నాను కదా, మంచి ఫన్ జనరేట్ చేస్తుంది బిగ్ బాస్లో. నాకు అనిపించింది బిగ్ బాస్ ఒక నిజాయితీ వ్యక్తి అయితే, బిగ్ బాస్ ఒక నిజాయితీ పరుడు అయితే తను రీఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ఆ బాబు పుట్టిండని నామినేషన్ ఏదో రకంగా వాళ్ళు ఆ బాబుని చూడాలని, ఎందుకంటే కొడుకు పుట్టినప్పుడు తను ఉండాలి కాబట్టి తను పంపించాలని ఓకే. కానీ మేము ఏం కోరుకుంటున్నాం, బిగ్ బాస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అని ఒక ట్యాగ్ ఇచ్చావు. ఆ ఎంటర్టైన్మెంట్ మాకు శేఖర్ భాష ద్వారానే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఎక్కడ చూసినా తనే ఉన్నాడు కాబట్టి మేము 100% వైల్డ్ కార్డ్ ఎంటర్ అయినా సరే, రీ ఎంటర్ అయినా సరే శేఖర్ భాషను తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి ఆయన దయచేసి కన్నడ భాషను బంజన్ భయ్య దయచేసి చూడలేకపోతున్నాను నిజంగా. ఈ తెలుగు బిగ్ బాస్ షోనా కన్నడ బిగ్ బాస్ షోనా అర్థం కావట్లేదు. ఇద్దరు తెలుగులో పంపించారు, ఎందుకు పృథ్వీరాజ్ పంపి ఏమవుతుంది నీకు అర్థం కావాలి. కన్నా ఆదిత్యం పంపించింది ఎందుకు, సో మన యశ్మిన్ పంపించింది. సో ఈ రకంగా కావాలని తెలుగు వాళ్ళు అందరూ బయటకు పంపించడం అన్ఫేర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్లో మార్పులు రావాలి, దయచేసి వైల్డ్ కార్డ్లో మంచి మంచి వ్యక్తులను తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో.